హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మహి క్రియేషన్స్. ఈ వీడియో ఏంటంటే ఈరోజు మన తెలంగాణలోని అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ మహాగణేష్ దగ్గరికి అయితే వచ్చినానమాట. ఇక్కడ పనులు ఎట్లా అవుతున్నాయి మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తా. ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి మన వినాయకుడు అయితే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అయితే రూపుదిద్దుకుంటుండు. ఇంకా మన వినాయక చవితి అయితే 22 డేస్ మాత్రమే ఉంది. పనులన్నీ తొందరగా అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఒడిస్సాకి వెళ్ళి వచ్చిన జోగారావు సార్ వాళ్ళు అయితే ఒక 10 డేస్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ పనులని ఫినిష్ చేయడానికి అయితే వచ్చిర్రు. ఇవి గడ్డిలో మొత్తం మిక్స్ చేస్తారు అన్నమాట మెటీరియల్. ఇవి పైన లేయర్స్ కోసం. ఇప్పుడు మన వినాయకుడు అయితే థర్డ్ లేయర్కి అయితే సిద్ధమైపోతుండు. ఇప్పుడు ఈ అన్న వాళ్ళు అయితే శారీస్ కోసం అయితే డిజైన్స్ అయితే వేస్తుర్రు జోర సంచులతోని. ఆ డిజైన్స్తోనే శారీలు అయితే కడతారన్నమాట. పైన అమ్మవారికి కానీ అక్కడ గజ్జలమ్మకి కానీ ఈ డిజైన్స్ అయితే తయారు చేస్తారు అన్న వాళ్ళు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ గజ్జలమ్మ తల్లి విగ్రహం అయితే ఆల్మోస్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. శారీ వర్క్ అవన్నీ ఎంత నీట్గా వేసిరో చూడండి. ఇంకా కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి పైన కిరీటంకి కానీ ఇంకా చేతులకి ఆభరణాలు అవి అయిపోతే అమ్మవారు కూడా ఫినిష్ అయిపోతుంది అన్నమాట. ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఒక చేతిలో త్రిశూలం, ఇంకో చేతిలో అయితే డమరుకం లాగా మస్తు చేసిర్రు. ఇలా చూసుకున్నట్లయితే మన వాసవి కన్యాక పరమేశ్వర్ అమ్మ కూడా మంచిగా రెడీ అయితే అవుతుందన్నమాట. శారీ అంతా కట్టించిర్రు. ఈ అమ్మవారికి కూడా కొన్ని బంగారు ఆభరణాలకు అవన్నిటికీ డిజైన్స్ వేసేది ఉంది. కిరీటంకి కూడా వెనక ఒక చెట్టు కూడా అయితే తయారు చేస్తుర్రు. ఆ చెట్టు కింద అయితే అమ్మవారు ప్రతిష్టాపన చేసినట్లు మస్తు అయితే ఉంది లుక్ ఇది. ఇంకా కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మన బడా గణేష్కి రైట్ సైడ్లో అయితే పూరి జగన్నాథ్ స్వామి బొమ్మలు అయితే పెట్టిర్రు. మస్తు చేసిర్రు. సేమ్ రియలిస్టిక్గా ఎట్లుంటాయో బొమ్మలు అట్లనే తయారు చేసిర్రు. ఫస్ట్ మన పూరి జగన్నాథ్ స్వామి, బలరాముడు, మధ్యలో సుభద్రాదేవి. ఇవి థర్డ్ లేయర్ ఫినిషింగ్ కూడా అయిపోయింది. జస్ట్ పెయింటింగ్ వర్క్ మాత్రమే ఇంకా మిగిలి ఉంది. ఈ బొమ్మలు కూడా మస్తు యాస్టీజ్ అట్లనే చేసిర్రు. ఇవన్నీ అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి ఈ విగ్రహం కూడా కంప్లీట్ అయిపోయింది. స్వామివారికి అయితే పంచకట్టు అయితే కట్టిస్తున్నారనమాట. ఇంకా లక్ష్మీదేవికి చీర అయితే కట్టించిన తర్వాత కొన్ని గోల్డెన్ ఆభరణాలు. ఇక మన మెయిన్ గణేష్ విషయానికి వస్తే 3 ముఖాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సైడ్కున్న 2 ముఖాలకు కూడా థర్డ్ లేయర్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక మెయిన్ ఫేస్కి అయితే థర్డ్ లేయర్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు అన్నవాళ్ళు మొత్తం 30 మెంబర్స్ 15 అయితే డివైడ్ అయిపోయి పనులు అయితే చేస్తారు అన్నమాట. ఇప్పుడు కళ్ళు అవన్నీ అయితే మంచిగా ఫినిషింగ్ అయితే ఇచ్చిర్రు. ఇంకా కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి. ఆ వర్క్స్ అనేది కూడా వజ్రాలు అవి కంప్లీట్ చేస్తారు స్వామివారికి. పైన నాగుపాములు కూడా మంచిగా ప్రిపేర్ అయితే చేసిర్రు. అంత వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ పెయింటింగ్ చేసుడు మాత్రమే ఉన్నది. ఇక మెయిన్ స్వామి వారి మొహం అయితే చాలా మస్తు గంభీరంగా అయితే కొడుతుందన్నమాట. నాగుపాములు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మొత్తం మీద. జస్ట్ పెయింటింగ్ చేసి కళ్ళు రెప్పాలు అయితే దించేది ఉంది అంతే. మొత్తం ఈ లుక్ చూసుకున్నట్లయితే మస్తుగా అనిపిస్తుంది మన వినాయకుడు. ఇంకా కొన్ని వర్క్స్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇంకా కొన్ని రోజులే ఉంది కాబట్టి ఫాస్ట్గా అయితే వర్కింగ్ అయితే చేస్తుర్రు. పంచను చూసుకున్నట్లయితే పంచ వరకు అయితే మొత్తం అయిపోయింది కింది వరకు. ఇప్పుడు మొత్తం అందరూ కలిసి మిడిల్ పార్ట్ అయితే వేస్తుర్రు బొజ్జ నుంచి. ఆ పార్ట్ వరకు కంప్లీట్ చేసుకొని వస్తే మొత్తం అయితే ఫినిషింగ్ అయిపోతుంది వినాయకుడు అయితే. ఈరోజు అయితే మొత్తం షాల్వా అయితే కంప్లీట్ చేస్తుర్రు. షాల్వాకి సీకులు అన్నీ మంచిగా కట్టిరనమాట. జాలి అయితే వేస్తుర్రు. జాలి వేసి సైడ్కు షాల్వా అయితే తయారు చేస్తారు. ఆ షాల్వా తయారైన వెంటనే గ్లోబ్ వర్క్ అయితే ఫినిషింగ్ చేస్తారు. ఆ గ్లోబ్ మొత్తం మంచిగా కొట్టాలని ఇంకా వెనక డిజైన్స్ అయితే వేస్తుర్రు. ఇంకా చాలా అయితే వర్క్ ఉందన్నమాట మన మెయిన్ గణేష్ వరకు. ఇది మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక పెయింటర్స్ అయితే వస్తారు. వీళ్ళందరూ వెళ్ళిపోయి పెయింటర్స్ అయితే మొత్తం పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయితే చేస్తారనమాట. మొత్తం అయితే ప్రిపేర్ అయిపోయింది. కాకపోతే మెయిన్ విగ్రహంకి ఒకటే థర్డ్ లేయర్ వర్క్ అనేది కోటింగ్ ఫినిష్ ఉందన్నమాట. మెల్లమెల్లగా ఆ వర్క్ కూడా కంప్లీట్ చేస్తుర్రు రోజు. చాలా హైలైట్ అయితే కొడుతుంది మన వినాయకుడు. ఇంకొక 2-3 డేస్లో మొత్తం మన గణేష్ అయితే ఫినిష్ అయిపోతుంది అన్నమాట థర్డ్ లేయర్ కూడా. ఇక పెయింటింగ్ ఒకటే బాకీ ఉంటుంది.